ఉన్న ప్లేస్లో కొంచెం అప్పు చేసి వాళ్ళు వీళ్ళ దగ్గర తీసుకొని ఇల్లు కట్టుకొని వాళ్ళ కోసం సొంత ఇంట్లో ఉన్నాం మీకు. మరి మీకు ఇంతకుముందు ఇదే పెద్ద బాబు చాలా వీక్ అయిపోయినాడు కదా, ఇంకా మా ఇంట్లో అదేమోనైతే మేమైతే బాగా చేయించుకోవాలి, మాకు ఇంట్లో ఇబ్బంది అవుతుంది అని ఇట్లా చాలామంది అన్నారు. ఇంకా అలా అనేసరికి వచ్చేసరికి పిల్లలు ఏమైనా మమ్మీ ఎందుకు దొరికిందా అని అంటే వాళ్ళు బాధపడతారని వాళ్ళ గురించి చెప్పకుండా ఎక్కడ రూమ్ దొరకలేదు అని అంటే పెద్ద బాబు అర్థం చేసుకొని మేము ఇట్లా ఉండడం వల్ల మా వాళ్ళని మీకు ఇల్లు ఎవరు ఇవ్వట్లేదు కదా మమ్మీ, అందరూ అసలు మంచి వాళ్ళే అనుకున్న లోకంలో ఎంత మూర్ఖులు ఉంటారా అని పెద్ద బాబు ఒకటి ఏడుపు పెట్టింది. వదిలేను అని చెప్పి తన కోసము ఉన్న జాబులో ఇల్లు కట్టుకున్నాను. ఇంకా మీరు ఇంటి విషయమే కాకుండా ఇంకా సమాజంలో ఎలాంటి సమస్యలు ఫేస్ చేశారు? సమాజంలో అంటే ఏంటి, ఒక్కరికే ఎందుకు వచ్చింది, ఇద్దరికి ఎందుకు వచ్చింది, ఒక్కరికే రావచ్చు కదా, అది దేని వల్ల వచ్చింది, ప్రశ్నలతో పుచ్చి అడగడమే కానీ మాకు చెప్పలేక సమాధానం ఇదే కానీ మీకు అసలు దేని వల్ల వచ్చిందంటే ఒకరికి రావచ్చు కదా, ఇద్దరికి ఎందుకు వచ్చింది అంటే నేను ఏం చెప్పాలో నాకే అర్థం కాదండి. దాని గురించి డీటెయిల్స్ చెప్పినా కొంతమందికి అర్థమైతే కొంతమందికి అర్థం కాలేదు. ఇంకా ఏంటి ఇది ఎందుకు వచ్చింది, ఇక ఎట్లా ఉంటుంది ఇంకా ఎవరో ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అలా అలా అయినా కానీ పట్టించుకోలేదు. కావాలి ఇది ఎవరు ఇచ్చిందానికి అది ఎక్కడి నుంచి వచ్చిందో దాని జబ్బు ఏంటి అనేది ధైర్యం తీసుకొని వాళ్ళకి నేను చూసుకోవడం జరుగుతుంది. అక్కడ మరి హాస్పిటల్స్ చూపించారా? ఏ హాస్పిటల్ చూపించారు ఇంతవరకు? రైల్వే హాస్పిటల్ తీసుకెళ్ళాను, అక్కడ కూడా డాక్టర్ చెప్పారు. తర్వాత నేమ్స్ హాస్పిటల్ కూడా టెస్టులు అవి అన్నీ చేయించాను, అక్కడ కూడా డాక్టర్ ఒకటే మాట చెప్పేశాడు, ఇంకా ఉన్న రోజు పిల్లల్ని బాగా చూసుకోవాలమ్మా అని. ఏమన్నా క్యూర్ అవుతుందని చెప్పారా వైద్యులు? ఏమన్నా ట్రీట్మెంట్ లేదని చెప్పేసారు ఇంకా డాక్టర్, దీనికి ట్రీట్మెంటే లేదన్నారు. అంటే ఇంకేమన్నా ఉంటుంది హోమియోపతి కానీ కేరళ వైద్యం అలాంటి ఏమైనా చేయించిన ప్రయోజనం ఉంటుంది అంటారా? అవి కూడా వాడి చూసాను కానీ వాటి వల్ల కూడా ప్రయోజనం లేదు పిల్లలకి. ఇంకా కొంచెం కూడా ఇంట్లో అనిపించలేదు అసలు. అన్నీ వాడాను, ఆయుర్వేదం వాడాను, హోమియోపతి వాడాను, అన్నిట్లలో తీసుకురాను. ఎవరు ఏది చెప్తే అక్కడ బాగానే తీసుకెళ్ళి ఖర్చు పెట్టాను కానీ అసలు పిల్లలకి ఎక్కడ ఏమి కాలేదు. మరి ప్రభుత్వం నుంచి ఏమైనా సహకారం ఉంటుందని? ప్రభుత్వం నుంచి అంటే ఇప్పుడు ఇద్దరు నుండి అయితే పిల్లలను చూసుకోవాలి, ఒకరుండి ఒకరు మళ్ళీ నైట్ నేను ఇంటికి వచ్చేసరికి 8, ఒక్కోసారి 9 అవుతుంది ఇంటికి వచ్చేసరికి. మధ్యలో ఏమైనా బాత్రూమ్ అది వస్తే నేను వచ్చిన దాకా ఆగుతారు ఇంకా పిల్లలు, ఇంకా నేను వచ్చిన తర్వాత వెళ్తారు, అప్పటిదాకా ఆపుకుంటారు ఇంకా వాళ్ళు. చాలా ఇబ్బంది అవుతుంది పిల్లలకైతే. మీరు కష్టపడి ఎలాగో సొంతలు అయితే కట్టించుకున్నారు, మరి ఇన్కమ్ ఎలా మీకు పాసిబుల్ అయినంత డబ్బు ఇల్లు కట్టించడానికి? అంటే కొంత మామూలు మా వాళ్ళు ఇంతకుముందు పనిచేశారు కదా, అక్కడ వాళ్ళ డ్యూటీ మానేసిన తర్వాత పిఎఫ్ పైసలు వచ్చినాయి, అవి కొంత వేరే వాళ్ళ దగ్గర నుంచి కొంచెం అప్పు తీసుకొచ్చాము. ఇంకా అప్పు తెచ్చి పిల్లలు ఇట్లా ఉన్నారు అంటే అప్పు ఇచ్చారు అన్నారు, ఇల్లు ఎవరు ఇవ్వట్లేదు అని. ఇంకా అప్పు తీసుకొచ్చి మా ఆయన చేసిన పిఎఫ్ పైసలు దాంట్లో కలిపి ఇల్లు కట్టేసుకున్నాను. ఇంకా ఇప్పుడు అప్పు అలాగే ఉందండి? ఉందండి. ఇంకా ఒక పక్క అప్పు, ఇంకో పక్క పిల్లలకి మెడిసిన్స్ ఇవన్నీ చూసుకుంటూ ఇంకా వడ్డీలో కట్టుకుంటా ఉన్నాము. ఇంకా అసలు అయితే ఇంకా కట్టట్లేదు. ఇంకా అక్కడ డాక్టర్స్ ఏమైనా కొంచెం పాజిటివ్గా మాట్లాడడం ఏమైనా చూసారా? కనీసం ఇలా ఉన్నా కానీ వాళ్ళు ఆరోగ్యంగా ఉండగలరు అన్న ఏమైనా పాజిటివ్ టాక్ ఏమైనా ఇచ్చారా? అంటే వాళ్ళని చెప్పలేదు మేడం, ఇంకా వాళ్ళు నేను చెప్పలేదు. మామూలుగా చిన్న పిల్లల్లాగా మీరు ఉన్నారు, మీరు ధైర్యంగా ఉండి మీ ధైర్యమే వాళ్ళ ధైర్యం, ఉన్న రోజులు మంచిగా చూసుకోవాలి, చిన్న పిల్లల్లాగా చూసుకోవాలి ఇంకా అని చెప్పేసి. మీరు చదువుకున్నారు? నేను చదువుకోలేదు, 5th క్లాస్ వరకే చదువుకున్నాను. పిల్లలకు చదువు నేను చదువుకోలేదు, తను చదువుకోలేదు. కనీసం పిల్లలన్నా మంచిగా ఉంటే వాళ్ళనన్నా బాగా చదువుతామని అనుకున్నాం కానీ మరి అంతేగా రాసి పెట్టింది దేవుడు. మరి మీ సమస్యలు తీరాలి అంటే ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి సహకారం కావాలండి? మమ్మల్ని ఇద్దరిని ఇప్పుడు ఒకరికి వెళ్ళి ఒకరి ఇంట్లో ఉండి అంటే కష్టమవుతుంది. మేము ఇద్దరం ఇంటి దగ్గర ఉండి పిల్లలను చూసుకుంటేనే మా ప్రభుత్వం ఏమన్నా సాయం చేస్తే, ఒకరి వల్ల అయితే కావట్లేదు పిల్లలను చూసుకోనికైతే. మీకు ఎలాంటి సహకారం కావాలో అడగండి గవర్నమెంట్ని, వీలైతే పాసిబుల్ అయితే వాళ్ళు చూస్తారు, మీ కష్టం కూడా తీర్చచ్చు.
సామాన్లను వాళ్ళు ఏదైనా సరే మేడం, వాళ్ళు ఏది చేసినా సరే గవర్నమెంట్ మా పరిస్థితి చూసి వాళ్ళకి ఏది చేయాలనిపిస్తే అది చేస్తే చాలు మాకు. అదే అనుకున్న ఒకటి, మాకు ఇద్దరం ఉండి పిల్లలను చూసుకోవాలి, ఒకరి వల్ల అయితే కావట్లేదు. ఇంకా గవర్నమెంట్ మమ్మల్ని దయగలిచి మాకేమన్నా ఏ రకంగా సాయం చేస్తుందో అది వాళ్ళ ఇష్టం మేడం. ఏ చిన్న సాయం చేసినా కొంచెం ఊరట్టుగా ఉంటుందని మీరు అనుకుంటున్నారు. అంతే మేడం. మీకు ఇంకేమైనా ఆస్తులు ఏమైనా ఉన్నాయా? ఆస్తులు కూడా ఏమీ లేవు మేడం. ఉన్నది ఒక్క ఇల్లు, అది కూడా ఒకటి అప్పుడు అంతే. బాబు ఎప్పుడు పుట్టాడు? అంటే పుట్టిన తర్వాత బాగానే ఉన్నాడా, లేకపోతే ఎప్పటి నుంచి అనారోగ్య సమస్య తలెత్తింది? పెద్ద బాబు 2004లో పుట్టాడు, కానీ పుట్టినప్పుడు 4 సంవత్సరాల వరకు అయితే మంచిగానే ఉన్నాడు, నడవడం కానీ అన్నీ బాగానే చేశాడు. తర్వాత 4-5 సంవత్సరాలకు వచ్చేసరికి ఇంకా స్కూల్కి పంపించాను కదా. ఆ స్కూల్లో ఎక్కువ ఆటలు ఆడడం, ఎక్కువ పరిగెత్తడము దాన్ని చేయడం వల్ల ఇక్కడ పిక్కలు టైట్గా ఉంది అని ఏడ్చేవాడు. స్కూల్లో వచ్చి మమ్మీ నువ్వు నాకు ఇట్లా ఆడిపించొద్దని చెప్పి టీచర్లు కదంటే స్కూల్లోకి వెళ్ళి టీచర్ వాళ్ళ ఇటు టీచర్లు కూడా అన్నారు, ఈ బాబు ఎందుకు ఇంత వీక్గా ఉన్నాడు, ఏమైంది అసలు ఈ బాబుకి అంటే మాకు కూడా అర్థం కావట్లేదు, హాస్పిటల్ చూపిస్తూనే ఉన్నాము అనేసాను. ఎక్కువ నిలబెట్టినా ఎక్కువ పరిగెత్తినా బాబుకి ఇక్కడ టైట్గా ఉండి నొప్పులు వస్తున్నాయి అంట, మా బాబుని ఆడించకండి అని చెప్పేసి వచ్చాను. మీ టీచర్లు కూడా ఎక్కువ ఆడించలేరు బాబుని. అలా 1 సంవత్సరం అలాగే వెళ్ళాడు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా చిన్న రాయి, ఎంత రాయి అడ్డు వచ్చినా పడిపోతుంది. ఇంకా అలా ఆ సిచ్యువేషన్ ఇంకో సిచ్యువేషన్ వచ్చేసింది ఇంకా బాబుకి. అలా వచ్చిన తర్వాత ఏంది ఇట్లా అయిపోతున్నాడు పెద్ద బాబు, అప్పుడు పిక్కలు ఇట్లా టైట్ అవుతున్నాయి అని అట్లా ఏడ్చిండు, ఇప్పుడేమో ఊరికనే పడిపోతున్నాడు, ఎందుకు ఇలా అవుతుంది అసలు అనేసి మామూలుగా చిన్న చిన్న హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ కూడా అర్థం కాలేదు, వాళ్ళు కూడా ఏం చెప్పలేకపోయారు. సరేలే ఏమవుతుందో అసలు అనేసి కొంచెం టెన్షన్గా ఉన్నాం, కానీ ఎక్కడ అసలు వీళ్ళకి మస్కులర్స్లో నాకు అప్పటికి తెలీదు, ఏంది ఇది అని నాకు టెన్షన్ అదొకటి మొదలైంది. ఆ తర్వాత ఇంకో సంవత్సరం వచ్చేసరికి కూర్చుంటే లేవలేకపోతుండు, లేస్తే కూర్చోలేకపోతున్నాడు. ఇంకా ఆ సిచ్యువేషన్ వచ్చింది మూడోది. ఇంకా అట్లా వచ్చేసరికి ఊళ్ళో క్యాంప్ పడ్డది, అక్కడికి సిటీ నుంచి డాక్టర్స్ వచ్చారు, వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు చూపించిన వాళ్ళు ఏమైనా చెప్తారేమో అని వాళ్ళు ఇద్దరిని తీసుకెళ్ళి చూపించమని వాళ్ళని చూడగానే వెంటనే చూపించేసారు. వాళ్ళు ఇట్లా గీసుకుంటూ మరీ చెప్పారు, ఇంకా ఫస్ట్ ఈ కాళ్ళ నుంచి ఇలా వస్తుంది అని, పిక్కలు టైట్ కావడం, అక్కడ నుంచి పడిపోవడం, ఇలా వీళ్ళది ఇట్లా ఉంటుందమ్మా, అసలు దీని ట్రీట్మెంట్ లేదు, నీకు ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలి అని అనుకుంటే వేరే హాస్పిటల్కి వెళ్ళి దిల్సుఖ్ నగర్ చెప్పారు వాళ్ళు ఫస్ట్, అక్కడికి వెళ్ళి కనుక్కోండి అని చెప్పారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్ని కలిస్తే ఆ మేడం చెప్పింది, వీళ్ళకి ట్రీట్మెంట్ లేదమ్మా, ఇంకా మీరు గుండెధైర్యం చేసుకొని 4 రోజులు పిల్లలను బాగా చూసుకోవాలి అని అక్కడ మేడం చెప్పింది. అయినా నేను నమ్మలేదు, దీని ట్రీట్మెంట్ లేకపోవడం ఏంటి, అట్లా ఎట్లా ఉంటుంది అనేసి. మళ్ళీ మీకు అంత అనుమానం ఉంటే రెయిన్బో హాస్పిటల్కి వెళ్ళాను, మళ్ళీ వాళ్ళే ఒక లెటర్ రాసి అక్కడ పంపించేశారు. అక్కడ కూడా వెళ్ళాను, అక్కడ కూడా వెళ్తే అక్కడ కూడా ఆ డాక్టర్ కూడా అదే మాట చెప్పారు. అక్కడ నుంచి నేను తీసుకెళ్తాను, వాళ్ళు కూడా అదే మాట చెప్పారు, అసలు ట్రీట్మెంట్ లేదు అని. కానీ వాళ్ళు అట్లా చెప్పేసరికి అన్నిటికీ ట్రీట్మెంట్ ఉంది, దీనికి ఎందుకు ట్రీట్మెంట్ లేదు, గవర్నమెంట్ ఏం చేస్తుంది పట్టించుకోకుండా. చాలా బాధ అనిపించింది. ఒకరు కాదు ఇద్దరికి వస్తుంది అనగానే చిన్న బాబు హ్యాపీగా అన్నాడు కదా అని అంటే కూడా లేదమ్మా ఈ బాబు కూడా వస్తుంది అని చెప్పారు. ఎప్పుడు తెలిసింది చిన్న బాబుకి కూడా వస్తుందని? తర్వాత పెద్ద బాబుకి అట్లా వచ్చినాక ఇద్దరికి టెస్టులు చేశారు, చిన్న బాబు కూడా వచ్చే అవకాశం ఉంది అని చెప్పారు. ఇంకా అసలు అక్షరంలో నాకు అసలు ఏం చేయాలో అసలు అర్థం కాలేదు. ఇంకా ఆ తర్వాత ఇక ఇంటికి వచ్చిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళు ఏమైంది, ఎలా ఉంది బాబుకి ఏమైంది అని అడుగుతుంటే వాళ్ళకి ఏమో నాకు డాక్టర్స్ అయితే ఇట్లా చెప్పారంటే దాని ట్రీట్మెంట్ లేకపోవడం ఏంటి అని అనుకుంటే కదా దేనివల్ల వచ్చింది, ఎందుకు వచ్చింది, ఒకరొకరు కొంచెం ఇదిగా మాట్లాడారు. కానీ నాకు అసలు బాధ అనిపించింది. ఇంకా అంతలోనే మా చనిపోయినాక ఇల్లు వదిలిపెట్టాలంటే
ఇల్లు వదిలిపెట్టేసి దాంట్లో వేరే దగ్గర వెళ్ళి కిరాయికున్నాము. ఆ ఇంట్లోకి వెళ్ళినాక సంవత్సరం వరకు పెద్దబాబు అక్కడి నుంచి వెళ్ళినాక మళ్ళీ మోకాల మీద బాకడము పెద్దయినా అలా అంబాడుకుంటా చేయడము. తర్వాత నెక్స్ట్ ముడితో ఇట్లా దేక్కుంటా రావడం అలా చేసిండు. ఇంకా స్కూల్కి 5th క్లాస్ వరకు అయితే అట్లనే పంపించాను. తర్వాత అమ్మ ఇది ఇంకెక్కువ అయిపోతుంది అనేసి ఇంకా ఆపేసాను ఇంకా పెద్దబాబు స్కూల్కి. ఇంకా పెద్దబాబుని ఆపేసిన సంవత్సరానికి చిన్నబాబు ఇవన్నీ ఏమీ కనిపించలేదు, ఒకటేసారి పడిపోయింది. ఇంకా చాలా షాక్ తిన్నాం అసలు. చిన్నబాబు ఈ పెద్దబాబు కానీ అవయవాలు చూపించినాయి కానీ చిన్నబాబుకి అట్లా కూడా చూపించలేదు, ఒకటేసారి పడిపోయింది. ఇంకా తను లేవలేకుండా చాలా ఇబ్బంది అయింది పిల్లలకి. అలా 10 సంవత్సరాలు ఇంటికి ఉన్నాం, ఒకటే ఇంట్లో ఉన్నాం. ఇంకా కానీ అక్కడ ఇంట్లో ఉన్నా కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. పిల్లలు ఇట్లా ఉన్నారని చెప్పి ఓనర్స్ వాళ్ళు కానీ అక్కడ చుట్టుపక్కల వాళ్ళు కానీ అయ్యో అని చెప్పి చాలా బాగా చూసుకున్నారు. మేము ఎక్కడికైనా వెళ్తా కూడా వాళ్ళకి అప్పచెప్పి పోయేవాళ్ళము, వాళ్ళు చూసుకునేవాళ్ళు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరికి ఏం పాలన మాకే అర్థం కావట్లేదు. డాక్టర్లు అయితే చేతులు ఎత్తేసారు అని అన్నారు. మరి తర్వాత ఎలాంటి ప్రయత్నాలు చేశారు బాబు ఇద్దరికి బాగోవడానికి? బాగా అంటే ఆయుర్వేద మందులు వాడాను, హోమియోపతి మందులు వాడాను. ఇంకా అవి 2 ప్రయత్నించారు. అవి కూడా అసలు ఏమీ ఇంప్రూవ్ అనిపించలేదు పిల్లలు. ఇంకా వాళ్ళు కూడా చెప్పేసారు ఇంకా దీనివల్ల కూడా అవుతలేదని అంటే ఇంకా మేమేం చేయలేమమ్మా అని వాళ్ళు కూడా చెప్పేసారు. ఆయుర్వేదం ఒక 3-4 నెలలు అది వాడాను. తర్వాత హోమియోపతి అది కూడా 3-4 నెలలు వాడి చూశాను. అది కూడా అసలు ప్రయోజనం లేకపోయింది ఇంకా పిల్లలకి. మీ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. మీరు ఆ పిల్లలిద్దరికి మెడిసిన్ ఖర్చుకు కానీ వైద్యానికి కానీ ఎలా డబ్బులు అరేంజ్ చేసుకోవాల్సి వచ్చింది? మీ ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. మరి పిల్లల వైద్యం ఖర్చులు కావచ్చు, ఇంటికి కావచ్చు, మరి డబ్బులు ఎలా మీరు సమకూర్చుకున్నారు? అంటే అప్పుడు మా వారు జాబ్ చేశారు కదా, అప్పుడు చేసినప్పుడు కొంచెం ఇబ్బంది అంత అనిపించలేదు. టాబ్లెట్లకు దాని కొంచెం అంత ఏదో సరిపెట్టుకొని వాడాను. తర్వాత ఇక తను డ్యూటీ మానేసి ఇంకా నేను జాబ్కి వెళ్ళింది ఇంకా పరిస్థితి ఇంకా చాలా ఇబ్బందిగా మారింది. ఇంకా చాలా ఇబ్బందిగా మారింది. వాళ్ళకు చూసుకోవాలన్నా, వాళ్ళకి పెట్టాలన్నా, చేయాలన్నా చాలా కష్టంగా ఉంది. పిల్లల మీద ఎలాంటి హోప్స్ పెట్టుకున్నారంటే ఇది చదివితే బాగుండు, ఇలా అవుతే బాగుండు, అలాంటి హోప్స్ ఏమైనా పెట్టుకున్నారా? చాలా పెట్టుకున్నామండి. మేమిద్దరం ఎట్లాగో చదువుకోలేము, కనీసం పిల్లలన్నా వాళ్ళు మంచిగా చదివించి వాళ్ళు ఒక స్థాయికి వచ్చేంత వరకు చదివిద్దామని చాలా ఆశ ఉంది. కానీ అది కాలేదు. ఇంకా పిల్లలు కూడా బయట ఆడుతూ పాడుతూ తిరుగుతూ ఉంటారు. మరి వాళ్ళని చూసినప్పుడు నా పిల్లలు మంచిగా ఉంటే వాళ్ళతో ఆడుకునేవాళ్ళు, వాళ్ళతో తిరిగేవాళ్ళు కదా, వాళ్ళతో ఉండేవాళ్ళు కదా అని చాలా బాగా ఇప్పటికీ అనిపిస్తుంది. వాళ్ళు బయటికి వెళ్తే చాలు వాళ్ళు నాకు అడ్డిగా అనిపిస్తాయి. వాళ్ళని చూడగానే నా పిల్లలు మంచిగా ఉంటే వాళ్ళతో కూడా మంచిగా ఉంటుండే కదా అని చాలా బాగా అనిపిస్తుంది. అందుకే ఇంట్లో వస్తుంటారా పిల్లలు, ఫ్రెండ్స్ కానీ వస్తారు, మాట్లాడుతూ ఉంటారు, వస్తారు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. ఎలాంటి విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటారు? అంటే అలా ఉంటే బాగుంటుంది, ఇలా చదువుకుంటే బాగుంటుంది, లేకపోతే నాకు అలాంటి ఫుడ్ కావాలి అని అడగడం, అలాంటివి డిస్కస్ చేస్తూ ఉంటారా? చేస్తాను. అంటే ఫుడ్ విషయంలో అయితే మమ్మీ నాకు ఇది చేసి పెట్టు, మమ్మీ అది చేసి పెట్టు అని చెప్తూ ఉంటాను. వాళ్ళకి నచ్చింది చేసి పెడతాను ఏదైనా ఒకటి. ఇంకా చదువు విషయం వచ్చేసి అయితే వాళ్ళు అక్కడికి ఆఫీసర్ కాబట్టి ఇంకా మాకు వీలైతలేదు కదా అనేసి ఆ చదువు విషయంలో ఎక్కువ తీయదు. బయట వచ్చేసి తిరగాలి, అందరితో ఉండాలి అనేసి పెద్దబాబు కొంచెం మనిషి బాగున్నప్పుడు చాలా అనుకునేవాడు, నన్ను అక్కడ తిప్పాలి ఇక్కడ తిప్పాలి అని. ఇంకా ఇప్పుడు తను అట్లా వీక్ అయిపోయేసరికి ఇంకా నన్ను ఎక్కడ తిప్పదు, నాకు ఇబ్బంది అవుతుంది మమ్మీ అనేసి చెప్తూ ఉంటాడు. చిన్న బాబు అడుగుతాడు, నన్ను అన్న ఎట్లాగో తిరిగాడు కదా, అన్న అలా ఉన్నాడు కదా
నన్ను తిప్పి మమ్మీ, నన్ను అక్కడ ఇక్కడ తిప్పండి, నన్ను అక్కడిక్కడ తీసుకెళ్ళండి అని అంటూ ఉంటారు. కానీ నాకు అసలు ఎవరి సాయం తీసుకోవాలో, ఎవరిని తీసుకొని తనను బయటికి తీసుకెళ్ళాలో ఇబ్బందిగా ఉంది. అసలు ఎవరు వస్తారు ఇక్కడ, ఎవరు రారు, ఎవరిని అడగాలి, ఎలా తీసుకెళ్ళాలో కూడా నాకు అర్థం కావట్లేదు. చిన్న బాబు అట్లా అడుగుతుంది, పెద్ద బాబు అంటారు మనకి ఇట్లా ఉంది కదా, ఎక్కడికి వెళ్తావు, ఎక్కడ తిరుగుతావు అని వాళ్ళు నా చెప్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళిద్దరు బాగా మాట్లాడుకుంటూ ఉంటారు. బాగా మాట్లాడుకుంటారు. మాతో కంటే ఎక్కువ వాళ్ళిద్దరే మాట్లాడుకుంటారు. ఎక్కువ అంటే వాళ్ళిద్దరే మాట్లాడుకుంటారు, వాళ్ళిద్దరే చెప్పుకుంటారు మనం ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, మమ్మల్ని బాధ పెట్టదు. నా ముందు అసలు కొన్ని విషయాలు చెప్పుకోకుండా ఉంటారు. ఇంకా వేరే వాళ్ళని, పక్క ఉన్న వాళ్ళని చెప్పి పంపిస్తాను. తను నా ముందు ఏం చెప్పలేకపోతున్నాడు, మీరన్నా కొంచెం అడగండి అని చెప్పేసి నేను వాళ్ళని అక్కడ కిరాయి ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి అప్పగించలేదండి. వాళ్ళతో చెప్పేవాడంట పెద్దబాబు. మాతో అయితే ఎప్పుడు చెప్పాడు మేము బాధపడతామని. మా మమ్మీ ఇట్లా ఉన్నందుకు మా మమ్మీ చాలా బాధపడుతుంది, చాలా ఏడుస్తుంది. మా మమ్మీ ఏడుస్తుంటే మాకు ఏడుపుస్తుంది అని అంటూ ఉంటాడంట. కానీ మాతోనైతే అసలు చెప్పుకోడు, ఇంకా వాళ్ళతో చెప్పుకుంటాడు. నాకు ఇక్కడ పెయిన్స్ వస్తుంది, అక్కడ పెయిన్స్ వస్తుంది, మమ్మీ చాలా కష్టపెట్టినట్టు అనిపిస్తుంది అని చాలా ఏడ్చేవాడు అంటే వాళ్ళతో. ఇక వాళ్ళు నేను బయట నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ ముందు చెప్పకుండా నీ బాబు మాతో, నీతో చెప్పలేడుగా మాతో అన్ని విషయాలు చెప్తున్నాడు అమ్మ అని చెప్పేవాళ్ళు. చాలా బాగా అనిపించేది. పెద్ద బాబు అన్ని విషయాలు అర్థం చేసుకుంటాడు, కానీ చిన్న బాబుకి ఇంకంత లేదు కాబట్టి తను ఇంకా ఇప్పటికి కూడా అనుకుంటాడు, నన్ను ఇప్పటికి కూడా బయటికి తీసుకెళ్ళి నన్ను అట్లా తిప్పితే బాగుండు అని అనుకుంటాడు. వాళ్ళకి తిప్పడానికి వెహికల్స్ ఉన్నాయా? వీల్ చైర్ ఒకటి ఉన్నది, గవర్నమెంట్ నుంచి అది ఒకటి వచ్చింది అంతే, ఇంకా ఇంకేమీ రాలేదు. నేను తినేంత వరకు ఒక 5 నిమిషాలు కూర్చుంటాడు, అంతగా ఎక్కువసేపు కూర్చోడు. చిన్న బాబు కొంచెం కూర్చుంటాడు, కానీ తనకు కూడా ఎక్కువసేపు కూర్చుంటే నొడ్డికి పుండ్లు వచ్చేస్తాయి, ఇంకా కూర్చోలేకపోతాడు. ఇంకా అలాగే ఇవాళనే పాయింట్ వేసిన, మొదటిదాకా పాయింట్ వేయలేదు. ఎక్కువసేపు కూర్చుంటే పుండ్లు వచ్చేసి ఎర్రగా అయిపోయి చాలా ఇబ్బంది పడతాడు. తను కూడా ఎక్కువసేపు కూర్చోడు, అది ఇబ్బంది అవుతుందని చెప్పి పడుకొని ఉంటాడు. మా అందరి పిల్లలు మనలాగా మా పిల్లలు మంచిగా ఉంటే అందరం మనం కూడా అందరిలాగా మనము ఉండేవాళ్ళం కదా అని అనుకుంటాము. ఇంకా వాళ్ళ ముందు అంటే బాగుండదని చెప్పి నేను పక్కకు వచ్చేసి అట్లా మాట్లాడుకుంటాం. అందరు మా పిల్లలు, మా అందరి పిల్లలలాగా మంచిగా ఉన్నట్టు నా పిల్లలు కూడా అట్లా ఉండరు, మన భవిష్యత్తు కూడా అందరిలాగా బాగుంటుండే. అసలు ఈ పరిస్థితి మనకు రానే రాకపోతుండే కదా, దేవుడు ఇచ్చిన దానికి ఏం చేస్తారు, తప్పదు కదా. ఏదైనా ఇష్టమైంది నాకు పలాని కొత్త బట్టలు తీసుకురండి అడుగుతాను. నాకు ఈ కలర్ తీసుకురా, నాకు ఆ కలర్ తీసుకురా, కలర్స్ చెప్తూ ఉంటారు, వాళ్ళకి నచ్చిన కలర్ చెప్తారు. ఇంకా అవి వాళ్ళ కోసమైనా కొన్ని అప్పులు మరి తీసుకొచ్చి వేస్తాను ఇద్దరిని చూసి. అట్లా అట్లా వాళ్ళు అట్లా అంటుంటే మాకు అసలు చాలా సంతోషం అనిపించేది. ఇంకా పిల్లలు చూసి ఇంత బాగున్నారు, ఎంత కవల పిల్లలాగా ఉన్నారు, చూడడానికి మంచిగా ఉన్నారు అని చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ అట్లా అనేవాళ్ళు. నిజంగా నా పిల్లలు మంచిగా ఉందంటే చాలా నా అంత అదృష్టవంతంగా ఉండేది అనుకున్నాను. ఇంకా ముందు ముందు ఏమైనా ట్రీట్మెంట్స్ చేయించాలనుకుంటున్నారా మీరు? ఇంకేమైనా ట్రీట్మెంట్ చేయించాలి, పలానా చోటు చూపించాలి డాక్టర్కి అని? దానికి ట్రీట్మెంట్ లేదన్నారు మేడం. ఇంకా నేను ఎక్కడని చూపించలేదు. ఇంకా డాక్టర్స్ చెప్పేశారు కదా దానికి ట్రీట్మెంటే లేదా అని. ప్రయత్నం చేయాలని చెప్పేసి ఇంకా మీరు ఎక్కడ ప్రయత్నించినా అది ట్రీట్మెంట్ లేదని డాక్టర్ అంత ఓవర్గా చెప్పినాను. ఇంకా మనం ఇంకా ఎక్కడైనా చేస్తాం. పొద్దున లేచిన సరే అయితే ఇటు వీళ్ళని చదువుకుంటా నేను వంట చేయాలి. ఇక నాకు టైం నేను పొద్దున 9 గంటల నేను వెళ్ళిపోవాలి ఇంట్లో నుంచి డ్యూటీకి. ఇంకా వాళ్ళకి నేను లేచిన సరే వాళ్ళకి చదువుకుంటూ ఇంట్లో వంట చేసుకుంటూ మళ్ళీ వాళ్ళకు టిఫిన్ చేసి వాళ్ళకి తినిపించి ఇంకా వాళ్ళ బాత్రూము ఇవన్నీ ఇంకా వాళ్ళకన్నీ ఆ టైం లోపల నేను అన్నీ చదువుకొని ఇంకా నేను జాబ్కి వెళ్ళిపోతాను. ఇంకా ఒకవేళ మధ్యలో పిల్లలకి ఏమైనా బాత్రూమ్ అది ఇది అని వస్తే మాత్రం నేను నైట్ ఇంటికి వచ్చిన దాకైతే ఆపుకుంటారు. ఇంకా వెళ్ళలేని పరిస్థితి కదా వాళ్ళది. ఒక్కడైతే పట్టలేడు, ఒకడైతే చేయలేడు, ఇద్దరం అయితే ఖచ్చితంగా ఉండాలి పిల్లల దగ్గర. ఇంకా వచ్చి ఇద్దరు ఓడ్చుకుంటారు. ఇంకా రాగానే డ్యూటీ నుంచి రాగానే మమ్మీ మాకు బాత్రూమ్ వస్తుంది అర్జెంటు అంటారు. రాగానే ఫస్ట్ వాళ్ళకి చూసుకున్న తర్వాత అప్పుడు పోయేసి వచ్చి మళ్ళీ ఇక్కడ వచ్చి వీళ్ళకి చేయాలంటే కూడా చాలా
వస్తుంది ఇక పిల్లట్లో కూడా ఏమన్నా చెప్పకుండా భయపడతారేమో, నేనేం కష్టపడినాను చెప్పండి చేస్తా నేను అని. మీ పిల్లల పరిస్థితి ఇలా ఉంది అని మీరు జాబ్ చేస్తారు కదా, అక్కడ తెలుసా ఓనర్స్కి? తెలుసు. వాళ్ళు ఏమన్నా హెల్ప్ చేయడం కానీ ఎలా ఇంతవరకు అయితే నేను వాళ్ళని హెల్ప్ అడగలేదు మేడం. ఇంకా అంటే నేను జాబ్ చేసి కూడా ఇప్పుడు 9 నెలలు అవుతుంది అక్కడ చేసి బట్టి. ఇంతవరకు అయితే నేను ఏం హెల్ప్ అడగలేదు. ప్రస్తుతానికి అయితే జాబ్ అయితే చేసుకుని తెలుసు పిల్లలకి ఇట్లా అంటారు సార్ వాళ్ళు, మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే నన్ను అడగండి నేను చేశాను అంటాడు. కానీ అడగలేక సైలెంట్ ఉంటాను. ఇక మీకు ఎప్పుడైనా అత్యవసరంగా డబ్బులు కావాలి అని అంటే ఏమైనా సాయం చేస్తుంటారా? చేస్తారు సార్, చేస్తారు. అదే ఎక్కువ అవసరంగా నాకు దీనికి అవసరం ఉంది సార్, నాకు ఇట్లా కావాలి అని అంటే ఇస్తాడు.